వెల్కమ్ టు వేదిక టీవీ. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా డబుల్ బెడ్రూమ్ అనే లాక్కొని వేరే వాళ్ళకి రాయించారు అని చెప్పేసి బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం బాధితులతో ఉన్నాం. బాధితుల మాటలను తెలుసుకుందాం. అమ్మ, అసలు ఏం జరుగుతుంది? మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు అనౌన్స్మెంట్ చేసినారు సార్. చేసినాక ఇప్పుడు 5th రోజు మాకు పట్టాలు ఇచ్చినారు. ఆ పట్టాలలో మన లిస్టులోంచి పేరు తీసేసినారు. ఇగో మాకు ఇచ్చిన ప్రూఫ్స్ ఇవి. మాకు ఇంటి పేరుతో పుట్టి పెరిగిందే అక్కడ. పుట్టి పెరిగిన వాళ్ళకి లేకుండా అదర్ పర్సన్కి మీకు ఇక్కడ లేదు నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను అనే విధంగా మాట్లాడుతున్నారు సార్. న్యూస్ పేపర్లో కూడా మొన్న మేము న్యూస్ పేపర్ కూడా ఇచ్చినాము. పెద్ద మనుషులు, బస్తీ పెద్ద మనుషులు ఇంకొక 3వ పర్సన్కి అక్కడ జాగనే లేదు. అతనికి 3 ఇళ్ళు అలర్ట్ అయినాయి. మళ్ళీ ఈ బస్తీ పెద్ద మనుషులకు 3 తీసుకురు సార్. అక్కడ ప్రూఫ్సే లేదు. మురళి అనే వ్యక్తి అక్కడ లేడు. మురళీకృష్ణ అనే వ్యక్తి అతను ఏం చేసిందంటే డబ్బులు ఆ కోర్టు కేసుకి మేము డబ్బులు ఇచ్చాము, నేను 3 ఇళ్ళు తీసుకుంటాను, ఎవరు చెట్టుకు చెప్పుకో అని బస్తీ పెద్ద మనుషులు ఆయన కుమ్మక్కై మమ్మల్ని రోడ్డు పాలు చేశారు సార్. మా పిల్లల్ని, మా బతుకంతా. ఏ ప్రభుత్వం అయినా మమ్మల్ని ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అని వచ్చినప్పుడన్నా మాకు న్యాయం జరుగుతుందని మేము వస్తున్నాం సార్. అందుకే కలెక్టర్ సార్ని కూడా కలిసాము. అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఇచ్చాము సార్. ఇది పరిస్థితి. మాకు న్యాయం జరగాలి ఏదైనా సరే. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీ ఇల్లు అనే వేరే వాళ్ళకి రాసి? 5వ తారీఖు సార్. 5వ తారీఖు ఇచ్చినారు. ఇప్పుడు మేము ఆ రోజే కంప్లైంట్ చేసినాము. వాళ్ళు ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు. మరి ఇక్కడి వరకు మాకు ఏం రెస్పాండ్ అయితే రాలేదు. అంటే ఎన్ని ఇల్లులు అలా రాపించుకున్నారమ్మా? 6 కుటుంబాలు 4 కుటుంబాలు రాపించుకున్నారు. అట్లా 4 రాపించుకున్నారు. అందరు 3 తీసుకున్నారు. 4 వాళ్ళ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర. వీడియో కూడా ఉంది. మాకు ఇల్లు ఇస్తానా అని వీడియో కూడా ఉంది మా దగ్గర. 4 తీసుకున్నారు. మాకు ఇచ్చేస్తే వాళ్ళు ఏమైనా వేసుకొని మిగతా ఇల్లు మాకు సంబంధం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకైతే పూర్తిగా డబుల్ బెడ్రూమ్ అనే ఇచ్చేసారు. ఇస్తానని ఇచ్చారు. వాళ్ళు సంతకం పెట్టమన్నారు, మేము పెట్టినాము. వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మాకు ఇల్లు ఇవ్వలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మాకు ఇల్లు ఇవ్వలే. మళ్ళీ కింద మీద ఏం జరిగింది? 2 నెలల కింద ప్రజావాణిలో మా పేర్లు చదివితే పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పేర్లు లేవు. ఈ నెలలో 1 నెలలో ఏం చేసారో తెలియదు. 2 నెలల కింద పేర్లు. నాయకులు కానీ ఎవరన్నా అధికారులు బస్సు వాళ్ళే మార్చిర్రు. బస్సులో ఉన్న 4 పెద్ద మనుషులే మార్చిర్రు. అవి వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకున్నారు పైసలకి, మా కడుపు కొట్టి. అంటే దీని మీద మరి కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినాము. 15 రోజులలో ఎంక్వైరీ చేస్తున్నారు. మళ్ళీ అది 15 రోజులు పడుతుందో నెల రోజులు పడుతుందో వాళ్ళ చేతిలో ఉంది. మాకైతే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోతే మేము రోడ్డు మీద కూర్చోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళు వచ్చినారు. ఇంకా లోపలికి వెళ్ళలే. మేము వచ్చినాకనే వాళ్ళు వెళ్ళాలి ఇళ్ళకి, అందరితో పాటు మేము. మా సమస్య పరిష్కరించిన తర్వాత మాకు రానోళ్ళకు కూడా వచ్చిన తర్వాత ఆ తర్వాత పోతే మంచిదండి. అది మేము కోరుకునేది. ఇది పాత లిస్టు. ఇప్పుడు చూసేసరికి కొత్త లిస్ట్ ఉంది. పాత లిస్టులు ఉన్న వాళ్ళకి ఎవరికి సరిగా రాలేదు, ఇండ్లు రాలేవు. ఉన్నోళ్ళకే 3 తీసుకురు. పైగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎట్లా ఇచ్చారో మాకు తెలియదు. ఏ ఏరియాలో ఇదంతా జరిగింది? ఎల్బీ నగర్ కవాడి కూడా బాకారం అని వస్తుందండి. కాబట్టి ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హయాంలో ఉన్నప్పుడు 1980లో మాకు పట్టాల ద్వారా ఇచ్చారు సార్. దాన్ని మార్పిడి చేసి మళ్ళీ తర్వాత మాకు కొద్దిగా కూలిపోయే స్థాయిలోకి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 2000లో రాజశేఖర్ రెడ్డి కట్టిస్తా అన్నాడు. అప్పుడు కొద్దిగా మాకు ఆర్థికంగా లేము, మాకు మామూలుగా ఉండే కాబట్టి మాకు ఇస్తా అన్నాడు. ఆయన కూడా ఇస్తా అన్నాడు. ఆయన మాట నిలబెట్టుకోలేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు కట్టిస్తామని చెప్పి మాకు బాగా నమ్మకం ఉండే అప్పుడు చేస్తాడని మేము నమ్మినాం సార్. నమ్మినాక మళ్ళీ ఈ మధ్యలో 8 సంవత్సరాలు బయట ఉండి మళ్ళీ మేము అక్కడ లోకల్ లేకుండా అక్కడ ఇతరులు రాజకీయ నాయకులు కానీ ఆర్థిక బలంగా ఉన్న ఒక వ్యక్తి బాగా విన్న వ్యక్తి 5 లక్షలు ఖర్చు పెట్టినాడు అంటున్నాడు. 5 లక్షలు ఖర్చు పెట్టింది కాబట్టి ఆయనకు 3 ఇవ్వాలి. ఇంకో పెద్ద మనిషికి 3 ఇస్తున్నాడు సార్. ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు, ఒక లోకల్ నాయకుడు, ఆయనకు 3 ఉన్నాయి. ఇంకో అతనికి 3 పేరు చెప్పాలంటే చెప్తాను సార్. చెప్తే మళ్ళీ మా మీద బాగా ఇది ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు పోయి మేము ప్రెస్ ద్వారా మీడియా ద్వారా విన్నాం సార్. వార్తా పేపర్లో, సాక్షిలో అన్నింటిలో వచ్చినాయి. మళ్ళీ ఈ పేపర్లో వచ్చినాక పోలీసు వాళ్ళు ఏమి చెప్పారు, మాకు నమ్మకం ఇచ్చారు సార్. మీ తాళం చేయలు మీకు మాట్లాడదాకా ఇవ్వకూడదు అని చెప్పేసి కలెక్టర్ ద్వారా ఇప్పిస్తాము, మీకు ఏం న్యాయం చేపిస్తామని పోలీసులు కూడా మాకు అన్నారు. కానీ పోలీసులకు అప్పచెప్పినాక కూడా తాళాలు తీసుకొని మాకు అన్యాయం జరిగింది సార్. తాళాలు ఇచ్చిర్రు సార్ అని మేము ఇక్కడ వచ్చి దరఖాస్తు చేసుకున్నాం సార్. కానీ ఇప్పటి వరకు మాకు తాళాలు వాళ్ళకి ఇచ్చిర్రు. మరి తాళాలు ఇచ్చినా కూడా మాకు నమ్మకం పోతుంది సార్. మమ్మల్ని అన్యాయం చేసి మా ద్వారా ఇట్లా అన్యాయంగా కుట్ర పన్ని అక్కడ లోకల్ నాయకులు మరి 2-3 కానీ ఒక 4 వ్యక్తులు ఉన్నారు సార్. 4 వ్యక్తుల పేరు తెలుసారు. ఒకడికి మాత్రం 100 ఎకరాలు ఉన్నారు సార్. 100 ఎకరాలు ఉన్నవాడికి 3 ఇల్లు ఇచ్చాడు సార్. వాడికి ఒకటి కారు ఉంది లీడర్కి, వాడికి ఇచ్చారు. ఇంకోటి కూడా ఇచ్చారు సార్. 4కి మాత్రం 3 ఇల్లు ఇచ్చారు సార్. కానీ ఒక్కరికి రాని వాళ్ళకి మొత్తం ఒక్కటి కూడా రాలేదు సార్.
ఒక్కో కుటుంబానికి 2 పట్టాలు ఇస్తా అన్నారు సార్. ఎంక్వైరీ చేయమనండి, ఎందుకంటే ఎవరికి ఏముంది ఏం లేదో తెలుస్తుంది కదా. నీకు ఇప్పుడు లేనోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు, ఏం లేనోళ్ళకే కదా. మాకు జాగ లేదు, భూమి లేదు, ఇల్లు లేదు, సొంతంగా ఏం లేదు, ఏం లేనోళ్ళకే కదా డబుల్ బెడ్రూమ్. మరి ఉన్నోనికి ఎట్లా ఇస్తారు? అది మా అమ్మగారి ఆస్తి సార్. మా అమ్మకు వచ్చిన ఆస్తి. మా అమ్మ పేరు అనురాధ సార్. అనురాధకు నేను ఒక కుమారుని సార్. అని 2 కుమారులు ఉన్నాం సార్. మా తమ్ముడికి నాకు 2 ఉన్నది కాబట్టి మా తమ్ముడికి నాకు 2 వస్తా అంటే మా అమ్మకు ఒక్కటి రాలేదు. మా తమ్ముని పేరు వచ్చింది. మా తమ్ముని పేరు మార్చేసి మా అమ్మ పేరు మార్చేసి తల్లి పేరు ఒక బిడ్డ పేరు మార్చడానికి తండ్రి వేరే తల్లి పేరు రావడం ఇది కరెక్ట్ కాదని నేను బస్తీ పెద్ద మనుషులు జరగదు కదా. బస్తీ పెద్ద మనుషులకు తెలియంది జరగదు కదా. 2 ఆడవాళ్ళ పేరు మార్చేసారు. శివకుమార్ అని ఉందా, ఆయన భార్య పేరు మార్చారు, తల్లి పేరు మార్చారు. వాళ్ళ పేరు మీద రావాల్సిన ఇల్లు వేరే వాళ్ళు సులోచన తీసేసుకుంది. అమ్మ ఏం చెప్తున్నారు అక్కడ నాయకులను అడిగారా మరి మా ఇల్లు ఇట్లా రాశారు? అడిగినాము. అడిగితే ఇప్పుడు రావు, మళ్ళీ మేము కొత్తగా మళ్ళీ పెడతాము, అప్పుడు పెట్టుకోండి, వస్తే ఇస్తాము, లేకపోతే లేదు. తాళాలు లాక్కున్నారు అని తాళాలు పోలీసు వాళ్ళు లాక్కున్నారు మేము గొడవ చేస్తే. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఎక్కడైతుందో అక్కడికి వచ్చి తాళాలు ఇస్తా అంటే మేము అక్కడ ఆ రోజు గొడవ పెట్టినాము. అక్కడ గొడవ పెడితే పోలీసు వాళ్ళు వచ్చి తాళాలు తీసుకొని పోయారు. మీకు న్యాయం చేస్తామమ్మా, మీరేం భయపడకండి, మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. మేము ఇంటికి వచ్చేసినాం. తర్వాత తెల్లారి నుంచి అరార కళాభవన్ల నుంచి తాళాలు పంచుతున్నారు. మళ్ళీ పోలీసు వాళ్ళు ఎట్లా ఇచ్చారు తాళాలు, ఏ విధంగా ఇచ్చారు తాళాలు? చేసినాక కూడా వాళ్ళు పోలీసు వాళ్ళే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసినారు. వాళ్ళు తాళాలు ఇయ్యనని మాతో చెప్పినారు. తర్వాత వాళ్ళకి ఇచ్చేసినారు. మళ్ళీ ఎవరికైతే మనీ లేదో వాళ్ళని అనగా తొక్కేసారు సార్. మాకైతే తప్పకుండా ఇల్లు రావాల్సిందే. నా భర్త పుట్టి పెరిగింది అదే స్థానంలో పుట్టి పెరిగినారు ఆయన. ఇవాళ మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటూ మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కోరుకుంటాం సార్. మాకు న్యాయం జరగాలి సార్. మేము అక్కడ పుట్టాము, అక్కడ పెరిగాము, ఆధార్ కార్డు సహా అన్నీ ఉన్నాయి సార్. మాకు ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ప్రూఫ్స్ అన్ని పెట్టుకొని కూడా ఒక అదర్ పర్సన్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ పెద్ద మనుషులు కుమ్మక్కయి పోలీస్ శాఖ కూడా మేము చెప్పాము సార్, ఇది మొత్తం అయ్యేదాకా ఇయ్యమండి అని చెప్పారు. మళ్ళీ వెనకసి ఎలా ఇచ్చారో ఏమో చేశారు సార్. తాళాలను తీసుకొని పని చేసుకున్నారు సార్. ఎంఆర్ఓ కూడా చాలా గురించి మాట్లాడుతున్నారు. ఎంఆర్ఓ అయితే ఏమంటున్నాడు అంటే మేము 5 లక్షలు పెట్టినాడు కదా సార్, మేము మనిషిని తీసుకొని ఇచ్చేస్తాము అంటే అతను ఏమంటున్నాడు, సరే మీరు ఇంకా డబ్బు ఉండాలి, ఇంకా మీకు ఇల్లు ఎందుకమ్మా అనే విధంగా మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ. మాకు న్యాయం జరగాలి సార్. మాకు న్యాయం అయ్యే వరకు మేము ఎవరిని ఇంట్లోకి కూడా వెళ్ళనియము. మేము ఆత్మహత్య చేసుకున్నా పర్వాలే, మేము అక్కడ చచ్చిపోయినా పర్వాలే, కానీ మా పిల్లలైనా బాగుపడతారు. కానీ ఎవరినైతే మేము ఇంట్లోకి అయితే వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు అసలు. చూస్తున్నారు కదా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్లు అయితే ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్లు అనేవి ఇస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో మాకు ఇవ్వలేదు. అలాగే కొంతమంది బడా నాయకులు కూడా మమ్మల్ని బెదిరించి మా తాళాలు అనేవి తీసేసుకొని వేరే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం త్వరగా స్పందించి మా డబుల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వాలి, లేదు అంటే ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తామంటే మాకు అదే డబుల్ బెడ్రూమ్లు అందకపోతే మేము ఆత్మహత్యలకైనా వెనకాడమని చెప్పేసి బాధితులు అయితే అంటున్నారు. మరి ప్రభుత్వం కూడా త్వరగా స్పందించి వాళ్ళ తాళాలు అనేవి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇళ్లలోకి పంపించాలని చెప్పేసి వాళ్ళైతే బాధితులు అయితే కోరుకున్నారు. కెమెరామెన్ తోడా జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.